సాగు అవసరాలకు సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళనకు గురికావద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల వ్యవసాయాధికారి సాయి కిరణ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాథమిక సహకార సంఘంలో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సహకారంతో రైతులందరికీ యూరియా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎకరం నుండి 3 ఎకరాలు గల చిన్న సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 440 బస్తాలు అందుబాటులో ఉన్నాయని అవి పంపిణీ చేస్తున్నామని, మరో 800 బస్తాలు రేపటికల్లా గోదాంకు రావడం జరుగుతుందని వెల్లడించారు. నానో యూరియా సైతం అందుబాటులో ఉంటుందని, రైతులు ఈ నానో యూరియా వాడడం వల్ల అధిక దిగుబడులు వస్తాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం వేములవాడ మండలంలో 10,000 ఎకరాల వరి సాగులో ఉందని పేర్కొన్నారు. మండలానికి వచ్చేసి యూరియా ఎలాంటి కొరత లేదు. కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు మనం యూరియా బస్తాలు అందించడం జరుగుతుంది. గౌరవనీయులు మన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుకు మన యూరియా బస్తాలు మనం అందించడం జరుగుతుంది. దీనికోసం మేము వచ్చిన ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా, ఆ విధంగా ఫస్ట్ మా ప్రిఫరెన్స్ వచ్చేసి చిన్న సన్నకారు రైతు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది మనం పేద రైతులను ఆదుకోవడానికి కాబట్టి ఫస్ట్ మనం చిన్న రైతులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ విధంగా ప్రతి చిన్న రైతుకు, అదేవిధంగా మన సొసైటీకి వచ్చిన ప్రతి ఒక్క రైతుకు యూరియా అందే విధంగా మనం కృషి చేస్తున్నాం. నిన్న రాత్రి మనకు 450 బస్తాల యూరియా వచ్చింది. మార్నింగ్ 9 గంటల నుంచి మనం యూరియాను ఇవ్వడం జరుగుతుంది. రాబోతున్న 2 రోజులలో మనకు దాదాపు ఒక 800 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నానో యూరియాను కూడా రేపొద్దున మన సొసైటీలో పెట్టడం జరుగుతుంది. నానో యూరియా వాడడం వల్ల మన పంట యొక్క ఎదుగుదల కానీ, దాని పోషకాలు కానీ మంచిగా మన మొక్కకు అందుతాయి.